హలో, వెల్కమ్ టు హోమ్ వండర్స్. టుడే మన రెసిపీ ఎంతో టేస్టీ జ్యూసీ మటన్ మండి. అస్సలు స్పైసీ లేకుండా ఫ్లేవర్ఫుల్ రైస్తో అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుంది. మటన్ కూడా బాగా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుంది. అయితే మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని హోల్ బిర్యానీ మసాలా, షాజీరా, ధనియాలని వేసి ఫైన్గా పొడి చేసుకోవాలి. దీన్నే మండి మసాలా అంటారు. మండికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఈ మండి ప్రిపేర్ చేసినప్పుడు మా ఆయన తిని చాలా అంటే చాలా బాగుంది, నీ మండికి తిరిగి లేదంతే అన్నారు. తను అలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత కష్టపడి చేసేది ఆయన పిల్లల కోసమే కదా. బాగా వాష్ చేసిన మటన్లో పెరుగు, సాల్ట్ వేసి 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మండి మసాలా, జీరా పౌడర్, మటన్ మసాలా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చేత్తో ఇలా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే పీస్ చాలా ఫ్లేవర్ఫుల్గా, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మండి కర్రీలో ఒక ఫ్లేవర్ఫుల్ మసాలాని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని 5 పచ్చిమిరపకాయలని, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని వేసి కొంచెం కొత్తిమీర, అలాగే కొన్ని జీడిపప్పుల్ని వేసి ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు మెత్తగా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చుకొని మిక్సీ గిన్నెలో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకుంటేనే గ్రేవీ చాలా బాగుంటుంది. పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి హోల్ బిర్యానీ మసాలాస్ని వేసుకోవాలి. ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఓసారి బాగా మిక్స్ చేసుకొని మటన్ బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా అయిపోవాలి. కుక్కర్ విజిల్ పెట్టి 10 విజిల్స్ను రానివ్వండి. ఇలా 10 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూడండి. మటన్ ఇలా జ్యూసీగా మెత్తగా ఉడికి ఉంటుంది. అప్పటికి మీకు మటన్ ఉడకలేదు అనిపిస్తే మూత పెట్టి ఇంకొక 3 విజిల్స్ని రానివ్వండి. మళ్ళీ స్టవ్ వెలిగించి ముందుగా చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని వేసి ఇలా మిక్స్ చేసుకోండి. గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మటన్ మసాలా, కసూరి మేథి వేసి బాగా కాసేపు కలుపుతూ కుక్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. పైనుండి కొంచెం కొత్తిమీరని వేసుకుంటే ఎంతో టేస్టీ మటన్ జ్యూసీ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకటి గమనించారా, కారం ఎక్కడ యూస్ చేయలేదు. పొయ్యి మీద ఒక డేక్షా పెట్టి ఆయిల్ వేసి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం షాజీరా, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఇలా రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మండి మసాలాని 2 స్పూన్స్ వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక ఎసరికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు వేసిన బియ్యం క్వాంటిటీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ని కూడా వేసి ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయండి. 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఎసరు ఇలా బాయిల్ అయి ఉంటుంది. ఇప్పుడు 1 అవర్ ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. వేసి ఓసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువగా అస్సలు కదపకండి, రైస్ నాని ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. ఇలా కాసేపు ఆగి మూత తీసి చూస్తే కొంచెం డ్రైగా ఉంటుంది. ఓసారి బాగా మిక్స్ చేసుకొని పైనుండి కొంచెం జీడిపప్పు, అలాగే పుదీనా, కొత్తిమీరని వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొంచెం పైనుండి మండి మసాలాని వేసుకోవాలి. వేసుకొని దమ్ ఎట్టుపోకుండా ఇలా టిష్యూ నాప్కిన్స్తో కవర్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. అంతే, టేస్టీ మండి రైస్ రెడీ. వేడి మీద అస్సలు కదపకండి, చల్లారాక ఇలా పొడి పొడిగా వస్తుంది. ఒక మండి సర్వ్ చేసుకునే ప్లేట్ని తీసుకొని రైస్ మొత్తం విడివిడిగా వేసుకొని
పైనుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూసీ మటన్ కర్రీని కూడా వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ జ్యూసీ మటన్ మండి రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? నిజం చెప్పాలంటే బిర్యానీ కన్నా మండి చేయడమే ఈజీ అంటాను. మరి మీరేమంటారు? మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గకుండా ఇలా టేస్టీ మండి ప్రిపేర్ చేసి ఎంతమంది కంటే అంతమందికి సర్వ్ చేసుకోవచ్చు. అచ్చం రెస్టారెంట్లా చాలా టేస్టీగా, పీస్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో, జ్యూసీగా సేమ్ టేస్ట్ ఉంది. ఫ్లేవర్బుల్ రైస్ కూడా ఉంది. ఇలా తింటున్నప్పుడు డ్రింక్ తాగడం మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా బాగా ఇష్టం. నచ్చిందా? మరెందుకు ఆలస్యం? ఇంత మంచి టేస్టీ మండి చూపించిన నాకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.